అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about ప్రాక్టీస్ సెట్ నెంబర్ 30. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 30లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 12th మార్చ్ థర్డ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆర్థమెటిక్ పార్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ డిలో 25 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది, అదేవిధంగా ఏఎల్పిలో 25 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుండో, 8 సంఖ్యల మొత్తం 988, వాటి సగటు ఎంత అన్నాడు. సగటు అంటే ఏంటిదండి? రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య. సమ్ ఆఫ్ ద ఆల్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే, సమ్ ఆఫ్ ద ఆల్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. సమ్ ఎంత ఇచ్చిండండి? 988 ఇచ్చిండు. బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎంత? 8. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 4 తోటి చూడండి, 4 రెండుల. ఓకే, ఇక్కడ 9 ఉంది కాబట్టి 4 రెండుల 14 ఉంది. సో 4 మూల 12, 28 ఉంటుంది. 4 5 20, 4 6 24, 4 7 28, 237/2. 2 తోటి కట్ చేసినప్పుడు 2 ఒకట్ల 3 ఉంది కాబట్టి 2 ఒకట్ల 17 ఉంటే 2 8 16, 1 ఉంటుంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది కాబట్టి 2 5 10, 118.5. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మొదటి 124 సమసంఖ్యల సగటు ఎంత? ఓకే, ఫస్ట్ సమసంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి అండి? 2 4 6 8 అండ్ సో ఆన్. సో వీటి యొక్క సగటు అప్ టు ఎక్కడి వరకు అండి? 124 నెంబర్లు. ఓకే, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, అట్లా నాట్ 124 నెంబర్స్ అండ్ సో ఆన్. సో వీటి యొక్క సగటు అడిగింది కాబట్టి యాక్చువల్గా ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ యొక్క సగటుకి ఫార్ములా ఏంటిదంటే డైరెక్ట్ ఫార్ములా n+1 అండి. ఓకే, n అంటే ఏంటిది? ఎన్ని నెంబర్లకు అయితే అడిగిండో ఆ నెంబర్ల ప్లేస్లో n పెట్టాలి. ఇక్కడ ఎంత అడిగింది? 124 అడిగిండు. సో 124 + 1 అంటే ఎంత? 125. ఓకే, సో ఆప్షన్ 2. ఓకే, ఇది ఫార్ములా n+1 గుర్తు రాకుంటే డైరెక్ట్ సగటు ఫార్ములా మనం పైన చేసినట్టు సగటు ఫార్ములా రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య. సో సమ్ ఆఫ్ ద వాల్యూస్ అంటే ఏమొస్తుంది అంటే ఈ 2 4 6 8 అండ్ సో ఆన్ అప్ టు 124 నెంబర్స్, నాట్ 124, 124 నెంబర్స్ అండి, 124 వరకు కాదు. ఓకే, సో వీటిని అంక శ్రేణి అంటారు, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఇలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ చేయాలంటే ఫార్ములా ఉంటుందండి. ఏంటిది? n/2 ఇంటూ 2a + n-1 ఇంటూ d. ఓకే, సో ఇక్కడ ఏ అంటే ఏంటిది? ఫస్ట్ లెటర్ 2. ఓకే, n అంటే ఎంత? 124. ఓకే, n-1 ఇంటూ d అంటే ఎంత? డిఫరెన్స్. ఈచ్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది ఇక్కడ, అందుకే వీటిని అంక శ్రేణి అంటారు. సో ఇది రాష్ట్రాల మొత్తం బై n, రాష్ట్రాల సంఖ్య. సో ఇక్కడ d అంటే చూడండి, 8 - 6 ఎంత? 2. 6 - 4 2, 4 - 2 2. d ప్లేస్లో 2 పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ కూడా 125 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరు స్నేహితులు కిరణ్ మరియు మహేష్ నెలసరి ఆదాయాలు 5:7. ఓకే, ఇద్దరు నెలకు 78,000 పొదుపు చేస్తారు. వారి నెలసరి ఖర్చులు 1:3. కిరణ్ యొక్క తలసరి ఆదాయం ఎంత? ఓకే, నేను ఆదాయాలని x అనుకుంటున్నా, ఖర్చుల్ని y అనుకుంటున్నా. ఓకే, x - y చేస్తే మనకి పొదుపు అంటే ఆదాయం నుంచి ఖర్చు తీసేస్తే పొదుపు రావాలి. సో కిరణ్ది రాస్తుంది చూడండి, 5x - y = ఎంత అండి? పొదుపు 78,000. ఓకే, నెక్స్ట్ మహేష్ది రాస్తుంది చూడండి, 7x - 3y = ఎంత అండి? 78,000. వీళ్ళిద్దరిది పొదుపు సేమ్ 78,000. సో నేను ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రెండు ఈక్వేషన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 5x ఉంది కాబట్టి ఇవతల సైడ్ పోతే మైనస్ అవుతుంది, ఇది ప్లస్ కాబట్టి. ఓకే, ఇది మైనస్ ఉంది కాబట్టి ఈజ్ఈక్వల్ అవతలకు వస్తే ప్లస్ అవుతుంది. సో చూడండి, 7x - 5x అంటే ఎంత అండి? 2x. ఇంతవరకు క్లియర్. -3y ఇటు సైడ్ వస్తే +3y అవుతుంది. +3y - y ఎంత అండి? +2y = 2x. సో 2 2 క్యాన్సిల్ అయిపోతే మనకి x = y, అంటే x అనేది yకి సమానమైంది. మనకు ఆదాయం కావాలి కాబట్టి y ప్లేస్లో నేను x పెడుతున్నా. y ప్లేస్లో x పెడితే 5x - x ఎంత అండి? 4x. సో చూడండి, 4x అనేది దేనికి ఈక్వల్ అయింది? ఈ ఈక్వేషన్ మొత్తం 4x అనుకుంటే ఈ 4x అనేది మనకి పొదుపుకి ఈక్వల్ అయిపోయింది, అంతే కదా. పొదుపు ఎంత చేస్తున్నాడు? 78,000. ఈ 4x అనే వాల్యూ 78,000కి ఈక్వల్ అయింది. సో x = ఏమవుతుంది? 78,000/4 అవుతుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే 4 ఒకట్ల 4 పోతే 38 ఉంటుంది. 4 5 20, 4 6 24, 9 3 9 4 36, 20 ఉంటుంది. సో 4 5 20, 0కి 0. ఎక్స్ వాల్యూ ఎంత అండి? 1450. ఓకే, ఎక్స్ వాల్యూ నీకు 1450 వచ్చిందండి. సో
ఇప్పుడు మనకి ఇంకో జీరో ఉంటుంది కాబట్టి ఇంకో జీరో పెట్టుకోవాలి. నేను 7,800 తీసుకున్నా, ఇది 78,000. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి? 14,500. నీకు ఆదాయం ఎంత అండి? 5x. సో దీన్ని ఏం చేయాలి? 5 తోటి మల్టిప్లై చేయాలి. 5 తోటి మల్టిప్లై చేసినప్పుడు చూడండి, ఆ 2 జీరోస్కి 2 జీరోస్ రాసుకుంటున్నా. 5 5లు 25, 2 అక్కడ 5 ఇక్కడ, 5 4 20, అవి 2, 5 1 5, 6 7. సో 70, ఇక్కడ చూడండి, ఇది 4 9ల 36, నేను 4 తీసుకున్నా, ఇది 9, 4 9ల 36 కాబట్టి ఇది 9. ఓకే, 5 5లు 25, 9 5లు 45, 45 2 47. ఓకే, 5 1 5, 5 4 9. సో 97500, 97500 ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బస్సు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 17 గంటల్లో ప్రయాణం పూర్తి చేస్తుంది. అదే దూరాన్ని 5 గంటల్లో పూర్తి చేయాలంటే ఎంత వేగం కావాలి? ఫస్ట్ మనకి ఇక్కడ వేగం ఇచ్చిండు, టైం ఇచ్చిండు, దీన్ని బట్టి డిస్టెన్స్ వస్తుంది. యాక్చువల్ వేగం ఫార్ములా అంటే వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. ఓకే, దూరం బై కాలం. చూడండి, ఫస్ట్ దూరం ఫైండ్ అవుట్ చేద్దాం. వేగం ఎంత ఇచ్చిండండి? 100 ఇచ్చిండు. ఓకే, ఇక్కడ కాలం ఎంత ఇచ్చిండు? 17 ఇచ్చిండు. 2 అవర్సేనండి, ఇది అవర్సే, ఇది కిలోమీటర్ పర్ అవరే. దూరం కావాలంటే ఏమవుతుంది? 17 ఇంటూ 100, సో 1700 అవుతుంది. 1700 ఏంటి? 1700 కిలోమీటర్స్. సో ఇది కిలోమీటర్స్ వచ్చిందండి. తర్వాత ఏమైనా వేగం అడిగింది. వేగం ఫార్ములా ఏంటిది? దూరం బై కాలం. ఎంత టైంలో పోవాలంటుండే? ఈసారి 5 అవర్స్లో పోన్నాడు కాబట్టి దూరం బై కాలం వేసి మనకు వేగం వస్తుంది, కొత్త వేగం. ఓకే, సో చూడండి, ఇక్కడ 17 గంటలలో పోతే 100 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళింది. 5 గంటలలోనే పోవాలంటున్నాం. అప్పుడు చూడండి, 5 గంటల్లో పోవాలంటే 5 మూల 15, 20 అంటే 5 4 20, జీరోకి 0, 340 కిలోమీటర్ పర్ అవర్ తోటి వెళ్ళాలి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జ్యూసర్ ధర 7,500, 15% రాయితీ ఇస్తుంది. రాయితీ తర్వాత ధర ఎంత? సో చూడండి, అసలు వాల్యూ వేసుకున్నాం 7,500. ఓకే, రాయితీ 15% అన్నాడు, అంటే డిస్కౌంట్ 15% ఇస్తుండు. 100 మైనస్ పర్సెంట్, డిస్కౌంట్ పర్సెంటేజ్ పైన 100కి చూస్తాం, 15% డిస్కౌంట్ కాబట్టి మైనస్ చేస్తాం. ఎంత ఉంటుంది? 85 ఉంటుంది. ఓకే, 85/100 కాబట్టి. సో ఫైనల్గా ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ కట్ అయిపోతుంది. సో 75 ఇంటూ 85 చేస్తే 5 5ల 25. ఓకే, 7 5ల 35, 2 37. నెక్స్ట్ 8 5ల 40, 4 0, 8 5ల 40, 8 6 8 56, 56. అక్కడ ఆల్రెడీ ఇంత ముందు మనకు 4 ఉంది కాబట్టి 56 4 60. సో చూడండి, 5 7 3 6, 6,375, 6,375. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఈక్వేషన్ అంటే లైక్ ఈ మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ మీద ఒక ఈక్వేషన్ ఇచ్చిన దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో బోడమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ డివిజన్ ఉందా? లేదు కాబట్టి మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. 0.58 ఇంటూ 5.64 మల్టిప్లై చేసి 2.54 ఇంటూ 0.4 మల్టిప్లై చేసి నెక్స్ట్ ఏమున్నాయి? 2.85 ఇంటూ 3.14 మల్టిప్లై చేసి 4.8 ఇంటూ 3.8 మల్టిప్లై చేసి ఎడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ప్లస్ ఇప్పుడు 0.24 ఇంటూ 0.4 అంటే ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు అర్థం. సో ప్లస్ చూడండి, 4 4ల 16, 4 5ల 20, ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి 21, 4 2ల 8, 8 ఈ 2 ఉంది కాబట్టి 10. సో ఇక్కడ 2 పాయింట్లు, ఇది 1 పాయింట్, 3 పాయింట్ల తర్వాత కాబట్టి 1.06 ప్లస్ 1.06. ఓకే, మల్టిప్లికేషన్ చేసినప్పుడు దీనికి వాల్యూ ఇది. ఓకే, దీనికి వాల్యూ ఇది, దీనికి వాల్యూ ఇది, దీని వాల్యూ ఇది. సో ఇది ఒకటి మైనస్ ఉంది, మిగిలిన ప్లస్ ఉన్నాయి. సో మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ప్లస్ ఉన్నాయని ఎడిషన్ చేద్దాం. 1.01కి, 8.949కి, 18.249కి ఎడిషన్ చేసి వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయో ప్లస్ ఎక్స్ట్రా? ఏం లేవు. ఓకే, వీటిని ఎడిషన్ చేద్దాం. ఎడిషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే, ఈ టర్మ్స్ని ఎడిషన్ చేస్తే మనకి వాల్యూ అనేది 28.205 వస్తుంది. ఓకే, 28.205. ఎడిషన్ తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చూడండి ఏమేమి ఉన్నాయో. ఇక్కడ -3.712 ఒకటి ఉంది,
ఇక్కడ -0.84 ఒకటి ఉంది, ఇక్కడ -7.0938 ఉంది. సో వీటన్నిటి చేసినాం అనుకోండి, సో ఆ వాల్యూ అనేది 11.205 వస్తుంది. 11.205 అనేది మైనస్ వాల్యూ, ప్లస్ వాల్యూ ఎంత అండి 28.205. సో మైనస్ చేస్తే మనకి ఫైనల్గా 17 అనేది రావడం జరుగుతుంది, +17. ఓకే, సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక ఘనానికి ఒక ముఖ భాగపు పరిధి 36 సెంటీమీటర్స్. ఆ ఘన పరిమాణం ఎంత? ఘనం అంటే ఒక క్యూబ్ అండి. ఓకే, ఒక క్యూబ్కి ఒక ముఖ భాగపు పరిధి అంటే ఒక ఫేస్ యొక్క చుట్టుకొలత అనేది 36 సెంటీమీటర్లు. ఇది ఒక క్యూబ్ అనుకోండి. ఇది ఒక క్యూబ్ అంటే ఈ క్యూబ్ యొక్క ఫేస్ అనేది చుట్టుకొలత 36 సెంటీమీటర్స్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫేస్ అనుకోండి, దీని చుట్టుకొలత ఎంత అవుతుందండి? 4 సైడ్స్. ఘనం అంటే క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకుందాం సైడ్. సో ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, టోటల్ ఎంత అండి చుట్టుకొలత? 4A. ఓకే, 4A ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి? 36 వచ్చింది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 4×9 = 36 కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఘనపరిమాణం ఎంత అన్నాడు అంటే వాల్యూమ్ అంటే ఫార్ములా ఏంటిదండి? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. ఘనపరిమాణం అంటే ఏ క్యూబ్ అండి. సో 9 × 9 × 9, ఏ అంటే 9 కాబట్టి 9 × 9 × 9. సో ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే 9 × 9, 9 ఎంత అండి? 81. ఓకే, 81 × 9, 81 × 9 అంటే 9 × 1 9, 9 × 72, 729. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అతి చిన్న నిష్పత్తి ఏది అన్నాడు. సో డైరెక్ట్ ఇక్కడ డివైడెడ్ తీసుకున్నామండి. డివైడెడ్ తీసుకున్నప్పుడు ఎంత స్మాల్ పర్సెంటేజ్ వస్తుందో చూద్దాం. 17/40 పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి, 0 వస్తుంది. అప్పుడు 170 అవుతుంది. 4×4 = 16. సో 0.4 ఇనిషియల్ 1 డిజిట్ తీసుకుందాం, ఫర్దర్గా తర్వాత ఆలోచిద్దాం. ఓకే, 160 అనుకున్నాం. 160 అంటే ఎంత మిగులుతుందండి? 10 మిగులుతుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 100 అవుతుంది. సో 0.42, 2 డిజిట్స్ తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 26/0.53 అంటే పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 260 అవుతుంది. ఓకే, 260 అయినప్పుడు 5 5లు ఎంత అండి? 25. ఓకే, 250, 5×3 = 15 అంటే 265 అవుతుంది. సో ఇది మనం 4లో తీసుకుందాం, ఇది కూడా 4A తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ వేరే ఫర్దర్గా పోదాం. ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? 0 అవుతుంది, 150 అవుతుంది. 6×2 = 12, 6×3 = 18 కాబట్టి 0.2. 6×2 = 12, 120 పోతే ఎంత ఉండదని? 30 ఉంటుంది. ఓకే, ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 300 వస్తుంది. 6×5 = 30, 0.25. నెక్స్ట్ చూడండి, పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి, 110 అవుతుంది. సో 110 × 3 చేసినాం 34 × 3 చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 4×3 = 12, 3×3 = 9, 1 10, 102 అవుతుంది. సో 110 కన్నా తక్కువనే కాబట్టి 0.3. వీటన్నిటిలో స్మాలెస్ట్ ఉంది 0.25 కాబట్టి ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని 12 రోజులలో పూర్తి చేస్తాడు, బి అదే పనిని 20 రోజుల్లో చేస్తాడు, సి సాయంతో వాళ్ళు పనిని 3 రోజులలో పూర్తి చేశారు, సి 1 రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చేసే పనిని పర్ డేని 1/12 అనుకుంటున్నాం, ప్లస్ బి చేసే పనిని 1/20 అనుకుంటున్నాం. నెక్స్ట్ సి అనేవాడు ఎన్ని రోజులలో చేస్తాడో మనకు తెలియదు కాబట్టి నేను 1/x అనుకుంటున్నా. ఓకే, ఈ ఏబిసి ముగ్గురు చేసే పని అనేది ఈజ్ ఈక్వల్ టు 3 రోజులు అన్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/3 వేసుకుంటున్నాం. ఓకే, సో వీటిని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఎల్సిఎం చూడండి, 1/12కి 1/20కి నేను 4 తీసుకుంటున్నా, 4×3 = 12, 4×5 = 20. ఎల్సిఎం ఎంత వచ్చిందండి? 4×5 = 20, 20×3 = 60. సో 12 అనేది 60 కావాలంటే 5 తోటి మల్టిప్లై చేయాలి, 12×5 = 60. 20 అనేది 60 కావాలంటే 3 తోటి మల్టిప్లై చేయాలి, 23 = 60. సో ఇక్కడ మొత్తం ఎంతండి? 60 అనేది ఎల్సిఎం. సో పైన సమ్ చేస్తే 5, 3, 8. ఓకే, 8/60. ఈ ప్లస్ ఎల్సిఎం 60 కదండి, ఈ ప్లస్ 8/60 అనేది ఈజ్ ఈక్వల్ టు అవుతుంది పోతే మైనస్ అవుతుందండి, -8/60. సో ఇప్పుడు చూడండి, ఈ 8/60ని కొంచెం ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 4 చూడండి, 4 2 8, 4 1 4, 20 ఉంటుంది కదండి, 4×5 = 20. సో 2/15.
2/15 కాబట్టి దీనికి ఎల్సిఎం చేసుకున్నాం అనుకోండి 3 ఉంటుంది. 3 ఒకటిలో 3, 3 5లో 15. సో ఎల్సిఎం అనేది ఎంత అండి? 5 ఒకటి లేదా 5 మూల 15. ఇది ఆల్రెడీ 15 ఉంది కాబట్టి 1 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి 5 తోటి మల్టిప్లై చేయాలి. 5 తోటి మల్టిప్లై చేస్తే 1 × 5 ఏమవుతుందండి? 5 అవుతుంది. సో 1 × 5 5 అయింది కాబట్టి 1 × 5 5 అయింది కాబట్టి సో ఎల్సిఎం అనేది 15 కాబట్టి 5 మైనస్ ఇది ఆల్రెడీ 2 కదండి. 5 మైనస్ 2 ఎంత అండి? 3. సో 3/15 అంతే కదా. ఇక్కడ రాసిన చూడండి 5 మైనస్ 2 అంటే 3, ఎల్సిఎం 15. 3/15 అంటే 3 ఒకటిలో 3, 3 5లో 15. 1/5 అంటే 5 days. మనం రివర్స్ తీసుకుంటాం ఎందుకంటే స్టార్టింగ్లో 1/12 పర్ డే తీసుకున్నాం కాబట్టి 1/5 అంటే 5 days. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మొత్తం 10% సరళ వడ్డీతో 2 సంవత్సరాల తర్వాత 2,880 అయింది. అదే సంవత్సరానికి అంటే మొదటి సంవత్సరానికి వడ్డీ ఎంత? వడ్డీ అడిగిండండి, మొత్తం ఇచ్చిండు. మనకు సరళ వడ్డీ ఫార్ములా ఏందండి? PTR/100. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అసలు, R అంటే టైము, T అంటే టైము, R అంటే ఎంత అండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్. చూడండి మనకు P తెలియదు, T ఎంత టైం 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10. ఓకే, బై 100 మొత్తం అడిగిండు అంటే ఇది వడ్డీ PTR/100 ప్లస్ అసలు ఎంత? అసలు కూడా పీనే కాబట్టి పీ తీసుకుంటున్నా. ఓకే, అసలు వడ్డీ ప్లస్ అసలు ఈజ్ ఈక్వల్ టు 28,800 ఇది. ఓకే, సో చూడండి ఈ జీరోకి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఒకట్ల 2 5లో 10 అంటే P/5. P/5 ప్లస్ P అంటే ఎల్సిఎం 5 అనుకుంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 5 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, 5 తోటి మల్టిప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ సింగిల్ P ప్లస్ ఈ 5P ఏమవుతుంది? 6P. 6P/5. ఈ టర్మ్ అనేది మొత్తం టోటల్ ఈ టర్మ్ అనేది 6P/5 అవుతుందండి. ఓకే, 6P. ఓకే, 6P/5 ఈజ్ ఈక్వల్ టు 2880. ఈ 5 అనేది బై ఉంది ఈజ్ ఈక్వల్ అవుతుంది ఇంటూ అవుతుందండి. 2880 ఇంటూ 5. ఓకే, 6P అనేది ఇంటూ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ అవుతుంది వస్తే బై అవుతుంది. P ఈజ్ ఈక్వల్ టు 2880 ఇంటూ 5/6. క్యాన్సిల్ చేస్తున్నాం చూడండి 6 తోటి. 6 మూల 18, 6 4 24. 24 అంటే 48 ఉంటుంది. 6 48. సో 0కి 0. 480 ఇంటూ 5. 480 ఇంటూ 5 మల్టిప్లై చేస్తున్నా చూడండి. 5 ఇంటూ 0 0. 8 5లో 40. 0 4 అక్కడ ఉంది. 5 4 20. ఇంతకుముందు 4 ఉంది కాబట్టి 24. 2,400 అనేది అసలు. ఓకే, 880 అంటే ఎంత డిఫరెన్స్ ఉందండి? 480 అనేది వడ్డీ. 480 అనేది 2 సంవత్సరాలకు వడ్డీ. 1 సంవత్సరానికి ఎంత అండి? బై 2 చేయాలి. ఓకే, బై 2 చేస్తే మనకి 240 వస్తుంది. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యాపారి 15,700కి వాషింగ్ మిషన్ కొన్నాడు. 15% రాయితీ ఇచ్చి కూడా 20% లాభం పొందాడు. వాషింగ్ మిషన్ యొక్క మార్కు ధర ఎంత? సో చూడండి 17,800కి వాషింగ్ మిషన్ కొన్నాడు. 16% రాయితీ ఇచ్చి కూడా 20% లాభం పొందాడు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి ఒకతను ఒక వస్తువును కొన్నాడు. ఓకే, దానిపైన 16% రాయితీ ఇచ్చిండు. అంటే 100%లో 16% పోతే ఎంత అండి? 84. సో నెక్స్ట్ ఈ 84లో కూడా అతనికి 20% లాభం వచ్చింది. 84లో 20% అంటే ఎంత అండి? 84లో 20% అంటే 84 × 2 వేసుకున్నాం అనుకోండి. 84 × 2 వేసుకుంటే 4 4 8, 8 2 16. ఓకే, 168% కాబట్టి 84లో 20% కాబట్టి 84 × 20/100. ఓకే, సో 84 × 20/100 కాబట్టి ఒక 0కి 0 కట్ అయిపోతే 84 × 2 168. ఒక 0 ఉంది కాబట్టి అది పాయింట్ అయిపోతుంది. 16.8 అనేది అతని యొక్క ప్రాఫిట్. అది 100 రూపాయల మార్కెట్ ప్రైస్ ఉంటే. ఓకే, 16.8 అనేది అంటే ఈ 16.8 దీంట్లో నుంచి తీసేసాం అనుకోండి. 84 నుంచి 16 తీసేసి ఎంత వస్తుంది? 68 వస్తుంది. 68 ఇది 0.8 ఉంది, 0.8 కూడా తీసేయాలి కాబట్టి 67.2 అనేది దాని యొక్క కొన్న వెల.
ఎందుకంటే ప్రాఫిట్ కూడా తీసేసిన, డిస్కౌంట్ ఇస్తే 84, డిస్కౌంట్ కూడా 20% తీసేస్తే ఇది కొన్న వేళ. ఇన్ ద సేమ్ వే వాషింగ్ మిషన్ అనేవి ఎంత కొన్నాడండి, 15,700 కొన్నాడు. ఓకే, దాని మార్కుడ్ ప్రైస్ ఎంత చూడండి, 67.2కి కొన్న వేళకి 100 రూపీస్ మార్కుడ్ ప్రైస్ అయితే 157.15700కి ఎంత అంటే నేను ఎక్స్ అనుకున్నా. ఓకే, ఇప్పుడు నేను అడ్డగుణకారం చేసే చూడండి, 157.00 ఇంటూ 100, 67.2 ఇంటూ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఇస్తున్నా, ఇది 1500 ఇంటూ 100 ఇక్కడ తీసుకుంటున్నా. ఓకే, ఈ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, దీని బై అవుతుంది, 67.2 అవుతుంది. ఓకే, 67.2. సో ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు నేను డైరెక్ట్ ఇస్తున్న ఆన్సర్, మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం, ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, సో ఐఎమ్ గెటింగ్ అరౌండ్ 23,000, నియర్ దట్ వాల్యూ ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, శౌర్య 18 గంటల్లో ఇండోర్లో 652 కిలోమీటర్ దూరం చేరుకోవాలి. ఓకే, డిస్టెన్స్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు. నెక్స్ట్ మొదటి 3 గంటలు 73 కిలోమీటర్ల వేగంతో, తర్వాతి 134 కిలోమీటర్లు 67 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. ఇప్పుడు సమయానికి చేరుకోవాలంటే మిగతా దూరం ఎంత వేగంతో వెళ్ళాలి? అసలు ఫస్ట్ చూడండి, వేగం ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, దూరం బై కాలం, డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు, మొదటి 3 గంటలు ఇక్కడ 3 వేసుకుంటున్నా, 73 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో వెళ్ళండి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, మనకు కావాల్సిన 3, వేగం, దూరం, కాలం. ఇక్కడ 2 టర్మ్స్ ఇచ్చిండు, దూరం వస్తుంది. సో ఫస్ట్ ఎంత దూరం పోయిందంటే 3 9, 7 21, 219 కిలోమీటర్లు పోయిండు ఫస్ట్ స్టేట్మెంట్. తర్వాత 134 కిలోమీటర్లు 67 కిలోమీటర్ పర్ అవర్ ఎంతో వెళ్ళిండు. సో తర్వాత 134 అంటే 134 వేస్తుంది ఇక్కడ. సో టైం కావాలంటే టైం ఈజ్ ఈక్వల్ టు 134/67 వేసుకోవాలి. ఎందుకు, వేగం అంటే వేగం టీ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి వేగానికి టీ ఈజ్ ఈక్వల్ టు బై అవుతుంది వేగం. సో 67 2. సో ఇక్కడ టైం అనేది 2 గంటలు అయిపోయింది. ఇక్కడ 3 గంటలు అయింది, ఇక్కడ 2 గంటలు అయింది, 5 గంటలు అయిపోయింది టైం. ఎంత వెళ్ళాలి, 18 అవర్స్, అంతే కదా. ఇక్కడ 3 గంటలు అయిపోయింది, ఇక్కడ 2 గంటలు అయిపోయింది, ఇంకా మిగిలిన టైం ఎంత, 13 గంటలు ఉంది. ఓకే, ఇంకెంత దూరం ఉంది 652కి, ఫస్ట్ ఎంత వచ్చింది 219 వచ్చింది, తర్వాత ఎంత దూరం పోయిండు 134 వచ్చింది. ఈ రెండింటిని సమ్ చేద్దాం, సమ్ చేస్తే 9 4 ఎంత అండి, 13. ఓకే, నెక్స్ట్ 3 1 4 1 5 2 1 3, 353 కిలోమీటర్లు పోయింది ఆల్రెడీ. ఇక మిగిలిన దూరం ఎంత, 652 నుంచి 353 తీసేద్దాం. సో రెండిట్ల నుంచి 3 పోదు కాబట్టి 9. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి 10 వస్తే 9 వస్తే 14 వస్తుంది కాబట్టి 9. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది, 5 అవుతుంది, 5 నుంచి 3 తీసేస్తే 299/13. సో ఇప్పుడు చూడండి, 13 తోటి క్యాలిక్యులేట్ చేస్తే 13 2 26, 39 అంటే 13 39. సో 23 కిలోమీటర్ పర్ అవర్ తోటి వెళ్ళాలి, వేగం అడిగింది కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఫ్లాట్ ధర 152,629, సంవత్సరం తర్వాత 186,789 అయింది. పెరుగుదల శాతం ఎంత అన్నాడు. పెరుగుదల శాతం, లాభ శాతం, శాతాలు అంటే ఏంటిది, పెరిగిన వాల్యూ తీసుకోవాలి. 152,629 నుంచి 186,789 అయింది. సో ఇక్కడ చూడండి ఎంత పెరిగిందో తీసుకుందాం. ఫస్ట్ 152,629. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసి మనకు పెరిగిన వాల్యూ వస్తుంది చూడండి. సో పెరిగిన వాల్యూ అనేది 34,154 వచ్చింది. ఓకే, సో పెరిగిన వాల్యూ బై ఒరిజినల్ వాల్యూ వేయాలి. ఒరిజినల్ వాల్యూ ఎంత అండి, 152,629. ఓకే, 629 పర్సెంటేజ్ అడిగింది కాబట్టి ఇంటూ 100 వేసినాం అనుకోండి, మనకు వాల్యూ చూడండి ఎంత వస్తుంది అంటే 22 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కారు మొదటి గంటలో 272 కిలోమీటర్లు, రెండవ గంటలో 294 కిలోమీటర్లు ప్రయాణించింది. మొత్తం ప్రయాణం సగటు వేగం. సగటు అసలు వేగం ఫార్ములా ఏందండి, దూరం బై కాలం. ఓకే, దూరం బై కాలం, డిస్టెన్స్ బై టైం. సగటు వేగం అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ఎంత పోయింది, ఫస్ట్ 272, తర్వాత 294. దీన్ని సమ్ చేసుకున్నాం అనుకోండి, 4 2 6, 9 7, 9 7 ఎంత అంటే 16, 2 2 4 1 5, 566. ఎంత టైంలో పోయింది టోటల్ టైం, ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ అన్నారు కాబట్టి టోటల్ 2 అవర్స్. 2 తోటి క్యాలిక్యులేట్ చేస్తే
2 2 4, 2 8 16, 2 3 6, 283. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ అన్నాడు. 91 పవర్ -2, 91 పవర్ 7, 91 పవర్ -17. సో చూడండి దీన్ని, సో 91 పవర్ -2 కదండి, 91 పవర్ -2 డివైడెడ్ బై అనేది బై రాసుకుంటున్నా, 91 పవర్ 7, ఓకే, ఇంటూకి ఇంటూ రాసుకుంటున్నా, 91 పవర్ 7 -17. సో ఇప్పుడు ఈ 91 పవర్ 7 అనేది చూడండి, ఈ 91 పవర్ 7 అనేది ప్లస్ ఉందండి, ఓకే, ఈ ప్లస్ ఉంది, పైకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, -91 పవర్ 7 అవుతుంది. సో అన్ని ఇంటూలో ఉన్నాయండి, బేస్లు అన్ని బేస్లు ఇంటూలు ఉన్నాయి కాబట్టి పవర్స్ సమ్ చేసుకోవాలి, ఓకే. సో 91కి 91 రాస్తున్నా, మైనస్ ఈ -7 -2 ఎంత అండి, -9, -9 -17 అంటే ఎంతండి, -26, ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 2 రైళ్లు సమాన పొడవు కలిగి 101 km/h మరియు 29 km/h వేగాలతో ఒకే దిశలో వెళ్తున్నాయండి, ఓకే, ఒకే దిశలో వెళ్తున్నాయి. సో మనం అప్పుడు వెలాసిటీ ఏం చేయాలి, మైనస్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ప్లస్ చేయాలి. సో వేగంగా వెళ్ళే రైలు నెమ్మదిగా వెళ్ళే రైలు 21 సెకండ్లలో దాటింది, ప్రతి రైలు పొడవు ఎంత అన్నాడు. సో మనం చూడండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏందండి, దూరం బై కాలం. దూరం అంటే డిస్టెన్స్, కాలం అంటే టైం. సో 2 సమాన పొడవు కాబట్టి దూరం అనేది d+d 2d అవుతుంది, 2 రైళ్ళు కాబట్టి. వెలాసిటీ చూడండి సేమ్ డైరెక్షన్ కాబట్టి నేను ఏం చేస్తున్నా, డిఫరెన్స్ చేస్తున్నా, ఓకే. 101 నుంచి 29 తీసేయాలి, 101 నుంచి 29 తీసేస్తే ఇక్కడ 10 అనుకుంటే 11 నుంచి 9 పోతే ఎంత అండి, 2, ఓకే. ఇక్కడ 10 అనుకుంటే 9 నుంచి 2 పోతే ఎంత అండి, 7, ఓకే, 72. ఈ టైం ఎంత ఇచ్చిండు, 21 సెకండ్లు ఇచ్చిండు, 21కి 21 వేసుకుంటారు, ఇది సెకండ్లు. ఈ 72 అనేది km/h కాబట్టి దీన్ని మీటర్/సెకండ్లకు మార్చాలంటే ఏం చేస్తున్నా, 5/18 తోటి మల్టిప్లై చేస్తాను, ఓకే. 5/8 ఫైనల్ వాల్యూ ఎంత అంటే 5/18 × 72 ఈజ్ ఈక్వల్ టు 2 × 21, 2/21. సో మనకి ఇక్కడ డి కావాలి, అన్ని వాల్యూస్ వచ్చినాయి, ఈ వాల్యూ వచ్చింది, టీ వాల్యూ వచ్చింది. సో చూడండి ఈజ్ఈక్వల్ అవతల ఉంది, ఈజ్ఈక్వల్ అవతల మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాం, 2 3ల 2 6ల, సో 18 1ల 18 2ల. సో ఫైనల్గా ఎంత వచ్చింది, 5 2ల 10, ఓకే. 10 × 21 ఉంది, ఈజ్ఈక్వల్ అవతల పోతే ఇంటూ అవుతుంది, 10 × 21 ఏమవుతుంది, 210 అవుతుంది, అది మీటర్లు, ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల గాసాగు 23, వాటి మొత్తం 161, కిందిలో ఏ జంట సంఖ్యలు సాధ్యం కావు అన్నాడు. సో చూడండి గాసాగు 23 అంటే అది మల్టిప్లై బై 23 తోటి ఉండాలండి, ఓకే, మల్టిప్లై బై 23 తోటి ఉండాలి, 2 సంఖ్యలు మల్టిప్లై బై 23 తోటి ఉండాలి, అప్పుడే గాసాగు అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకే. సో చూడండి ఇది మల్టిప్లై చేద్దాం, 23 2ల 46, ఇది ఓకే. నెక్స్ట్ 23 1ల 23, ఇది కూడా ఓకే. 23 3ల చూడండి, 3 2ల 6, 3 3 9, ఇది కూడా ఓకే. ఈ 61 అనేది డివిజబుల్ కాదు, మనకి ఏం అడిగిండు, సాధ్యం కావు అన్నాడు కాబట్టి ఇది సమ్ చేస్తే 161 వస్తుంది, కానీ గాసాగు 23 రావట్లేదు కాబట్టి ఆప్షన్ 4, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హిమాని మరియు పుష్పరాజ్ వయసులో నిష్పత్తి 9:7. 6 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి 5:4. ప్రస్తుతం వారి వయసుల మధ్య తేడా అడిగింది. సో రేషియో ఇచ్చింది కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నానండి, 9x ఎవరిది, హిమానీది, ప్లస్ 6 ఇయర్స్ తర్వాత అన్నాడు కాబట్టి 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 5, ఓకే. 5/4కి నేను 5/4 వేసుకుంటాను, ఇక్కడ y వేసుకున్నా కూడా y క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎవరిది, పుష్పరాజ్, 7x ప్లస్ 6 ఇయర్స్ తర్వాత అడిగింది కాబట్టి. సో ఫైనల్ ఈక్వేషన్ ఇది, 9x + 6 ఈజ్ ఈక్వల్ టు 5/5, 7x + 6 ఈజ్ ఈక్వల్ 4. సో పర్సెంటేజ్ అంటే నేను బై తీసుకున్నా కాబట్టి 2 బై అయిపోయినాయి అనమాట. సో మల్టిప్లికేషన్ అడ్డగుణకారం చేసినప్పుడు చూడండి, 9 3 27, 9 4 36x, ఇక్కడ రాసిన చూడండి ఈక్వేషన్, 36x ప్లస్ 6 4 24 ఈజ్ ఈక్వల్ టు 24 ఈజ్ ఈక్వల్ టు 7 5ల 35x, ఇది కూడా ఓకే, 5 6ల 30, 35x ప్లస్ 5 6ల 30. సో ఇప్పుడు చూడండి ఇది +35x, ఇది +35x, ఈజ్ ఈక్వల్ అవతల పోతే మైనస్ అయితే 36 - 35x అంటే x ఈజ్ ఈక్వల్ టు, ఓకే,
ఇది 24, ఇది 30. 24 అటు సైడ్ వెళ్తే -24 అయితే 30 - 24 అంటే 6. సో x ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇప్పుడు మనకి ఏం అడిగిండు, వయసుల మధ్య తేడా అడిగిండు. సో 9 - 7 డిఫరెన్స్ ఎంత అండి, 2. 2 × 6, 6 ఎంత అండి, 12. ఆప్షన్ 3. ఓకే, అట్లా కాకుండా మీరు డీటెయిల్ కావాలనుకుంటే 9 × x ఇక్కడ రాయండి. 9 × x చేస్తేనేమో హిమాని ఏజ్ వస్తుంది, 7 × x చేస్తే పుష్పరాజ్ ఏజ్ వస్తుంది. వాటి ఇంటికి మధ్య డిఫరెన్స్ తీసుకున్నా కూడా మనకి 12 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు 180కి అమ్మి 20% లాభం పొందాడు. 5% లాభం రావాలంటే విక్రయ ధరలో ఎంత ఉండాలి అన్నాడు. 180కి అమ్మితే 20% లాభం వచ్చింది. అంటే 180 అనే వాల్యూ 100% అంటే మనం ఎప్పుడైనా పర్సెంటేజ్ 100 తీసుకుంటాం. 120% లాభం వచ్చిందంటే 120కి ఈక్వల్. 5% అంటే 105. 105 రావాలంటే దాని వాల్యూ నేను ఎంత అంటే x అనుకుంటున్నాను. సో అడ్డగుణకారం చేసినప్పుడు అడ్డగుణకారం చేస్తే 105 × 180 ఈజ్ ఈక్వల్ టు 120 × x. సో ఫైనల్ x ఈజ్ ఈక్వల్ టు 180 × 105. 180 × 105 బై x ఆల్రెడీ ఇక్కడ ఉంది, x × 120 కాబట్టి 120 ఇటు సైడ్ వస్తుంది, 120. ఇది ఫైనల్ ఈక్వేషన్ మనకు ఉంది ఇంతవరకు. సో చూడండి, ఈ 0కి ఈ 0 కట్ అయిపోతుంది. ఓకే, 3 × 4 = 12, 3 × 6 = 18. 3 × 4 = 12, 3 × 6 = 18. సో ఫర్దర్గా చేసినప్పుడు ఇది 2 2ల, ఇది 2 3ల. ఓకే, సో 105 × 3 చూడండి, 105 × 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 అనుకుంటాం, 100 3ల 300. ఓకే, 5 3ల 15, 315/2. 315/315ల హాఫ్ బై 2 అంటే సో 2 1ల. 11 ఉంది కాబట్టి 2 5ల, 15 ఉంది కాబట్టి 2 7ల, పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది కాబట్టి 2 5ల, 157.5. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 సంఖ్యలు మొత్తం 655, 2 సంఖ్యల సగటు ఇచ్చిండు 78. 2 సంఖ్యల సగటు ఇచ్చిండండి. 2 సంఖ్యల మొత్తం రావాలంటే ఈ సగటుని 2 సంఖ్యలతో మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది అప్పుడు? 8 16, 7 14, 15. 156 అనేది 2 సంఖ్యల మొత్తం. మూడవ సంఖ్య ఎంత ఇచ్చిండు? 111 ఇచ్చిండు. సో ఈ మూడింటిని సమ్ చేస్తే 6 1 7, 5 1 6, 1 1 2. ఇదేందండి? 3 సంఖ్యల మొత్తం. 5 సంఖ్యల మొత్తం ఎంత? 655. ఈ 3 సంఖ్యలని 5 సంఖ్యల నుంచి తీసేస్తే మనకి 2 సంఖ్యలు అంటే మిగిలిన 2 సంఖ్యలు అడిగాడు, మొత్తం వస్తుంది. ఓకే, సో 5 నుంచి 7 పోదు కాబట్టి 10 తీసుకుంటే 15 నుంచి 7 పోతే ఎంత అండి? 8. ఓకే, ఇక్కడ రాస్తున్నాడు 8. నెక్స్ట్ ఇక్కడ 2 5 6 అంటే ఇక్కడ 10 తీసుకున్నాం అనుకోండి 14 అవుతుంది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు 10 తీసుకున్నాం కాబట్టి 14 నుంచి 6 పోతే ఎంత వస్తుందండి? 8. నెక్స్ట్ 5 ఉంటుంది, 5 నుంచి 2 పోతే 3. ఇది 2 సంఖ్యల మొత్తం. మనకి ఏం అడిగిండు? సగటు అడిగింది కాబట్టి బై 2 చేయండి. బై 2 చేసినాం అనుకోండి 2 1ల, 18 కాబట్టి 2 9ల, 2 4ల, 194. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ అన్నాడు. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి ఫైండ్ అవుట్ చేసి అందులోను డివిజన్ ఫస్ట్, మల్టిప్లికేషన్ తర్వాత, ఎడిషన్ తర్వాత. డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో 8/3 అండి ఇది. ఓకే, 8/3 × 3 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాసిన 8/3 × 3. ఓకే, ఫస్ట్ డివిజన్ చేసేది 8/3 8/3 చేసుకున్నా. ఇంటూ 3 ఉంది కాబట్టి ఈ 3కి 3 క్యాన్సిల్ అయిపోద్దండి. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది? 8 ఉంటుంది. 15 - 8 ఎంత అండి? ఎందుకంటే ఫస్ట్ బ్రాకెట్లు ఉన్నాయి చేయాలి 7. A7 -7. ఓకే, 11 - 7 ఎంత అండి? 4. A4 -4. ఓకే, నెక్స్ట్ 21 - 4 ఎంత అండి? 21 - 4 తీస్తే 17. A17 -17. ఓకే, 41 నుంచి 17 తీసేసినాం అనుకోండి ఎంత వస్తుంది? ఇది 10. 7 అంటే 10 నుంచి 7 పోతే 3. ఓకే, అంటే ఇక్కడ 10 ఇస్తాం కాబట్టి 3 నుంచి 1 పోతే 2, 23. ఒక నిమిషం, ఇది 11 నుంచి 7 పోతే 4. ఓకే, 24. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.